ఇక వివరాలకు వెళ్తే వ్యవసాయం ఏ లాభం ఉంటుంది, కష్టాలు తప్ప అని అనుకునేవారు చాలామందే ఉంటారు. వ్యవసాయం దండగా అని ఆధునిక ప్రపంచ పోకడలకు తగినట్లుగా ఏ సాఫ్ట్వేర్ ఉద్యోగమో మరొకటో చేయాలని భావిస్తుంటారు. కానీ అదంతా గతం. ఇప్పుడు వ్యవసాయం దండగా కాదు, పండుగ అనే పరిస్థితులు వచ్చాయి. కాస్త తెలివిని ఉపయోగించి వ్యవసాయంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని జత చేస్తే చాలు, అతి తక్కువ పెట్టుబడితో లక్షల్లో సంపాదించవచ్చు అనడం కంటే సంపాదిస్తున్నారు అనడం బెటర్. అవును, ఎంతోమంది ఉన్నత విద్యావంతులు సైతం తమ ఉద్యోగాలను వదులుకొని లక్షల జీతాన్ని వదిలిపెట్టి మరి వ్యవసాయ రంగంలోకి అడుగు పెడుతున్నారు. ప్రపంచ అవసరాలకు తగ్గట్లుగా మార్కెట్ రేట్లకు అనుగుణంగా వ్యవసాయం చేస్తూ భారీ స్థాయిలో లాభాలు గడిస్తున్నారు. అందుకోసం వినూత్న పంటలను ఎంపిక చేసుకుంటున్నారు. వాటిలో ప్రధానంగా చూసుకున్నట్లయితే కలబంద లేదా అలోవెరా సాగు మొదటి స్థానంలో నిలిచిందని చెప్పాలి. ఎందుకంటే అలోవెరా సాగు పెద్దగా కష్టపడాల్సిన పని లేదు. అవును, మీరు వినేది అక్షరాల నిజం. అలోవెరాకు ఆ రేంజ్లో డిమాండ్ ఉంటుంది. మరి అలాగే అలోవెరా వల్ల ఎన్నో ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఆరోగ్యపరంగా, అందం పరంగా అలోవెరాను ప్రజలు ఎంతగానో ఉపయోగిస్తుంటారు. ఇక వ్యాపారాల్లో అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయుర్వేదం, ఫార్మా, బ్యూటీ ప్రొడక్ట్స్, సబ్బులు, ఫేస్ క్రీమ్స్, హెయిర్ జెల్స్ ఇలా రకరకాల ఉత్పత్తుల తయారీలో అలోవెరాను ఉపయోగిస్తుంటారు. అందుకే అలోవెరాకు కంపెనీల నుంచి విపరీతమైన డిమాండ్ ఉంటుంది. పతాంజలి వంటి కంపెనీలు దొరికిన కాడికి కొనేస్తూ ఉంటారు. అందుకే అలోవెరా సాగు చేసే రైతులకు విపరీతమైన డిమాండ్ ఉంది. ఇంకా కొన్ని కంపెనీలు అయితే రైతుల చేత కాంట్రాక్ట్ పద్ధతిలో అలోవెరా సాగు చేయిస్తున్నాయి. మరి అలోవెరా సాగు ఎలా అని అనుకుంటున్నారా? ఇప్పుడు ఆ విషయానికి వద్దాం. అలోవెరా సాగు మన దేశంలో నేలలో చాలా అనువైనవిగా చెప్పాలి. ఎలాంటి నేలలో అయినా సరే అది పెరుగుతుంది. అయితే ఇసుకరపు నేల అయితే ఈ పంట సాగు మేలని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అలోవెరా మొక్కలను జూలై నుంచి ఆగస్టు మధ్య నాటితే బెటర్ అంటున్నారు. ఇంకా భూగర్భ జలాలు కాస్త ఎక్కువగా ఉండే నేలల్లో ఈ పంట సాగు చాలా మేలు చేస్తాయి. అయితే చలి ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో ఈ మొక్కల పెరుగుదల కాస్త ఇబ్బందిగా ఉంటుంది. ఇంకా పెట్టుబడి విషయానికి వస్తే 1 హెక్టార్ సాగుకు 27,500 రూపాయల వరకు ఖర్చు అవుతుందని నిపుణులు చెబుతున్నారు. పంట చేతికొచ్చే సమయానికి మొత్తం పెట్టుబడి 50,000 రూపాయల వరకు అవుతుంది. ఇక హెక్టార్కు 40 నుంచి 50 టన్నుల అలోవెరా ఆకుల ఉత్పత్తి వస్తుంది. 1 టన్ను అలోవెరా ఆకులకు 15,000 రూపాయల నుండి 25,000 రూపాయల వరకు ధర పలుకుతుంది. అయితే ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏంటంటే, మీరు సాగు చేసే అలోవెరా ఆకులు మందంగా, పెద్దగా ఉంటే వాటికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుంటే మరింత ప్రయోజనం కలుగుతుంది. ఈ అలోవెరా సాగుపై మీకు ఆసక్తి ఉంటే మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి మీ దగ్గరలోని అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారిని సంప్రదించండి. వారు అలోవెరా సాగు గురించిన అన్ని విషయాలు తెలియజేస్తారు. అలాగే మార్కెటింగ్ ఎక్కడ జరుగుతుందో, అలోవెరా లీవ్స్ని ఏ కంపెనీలు కొనుగోలు చేస్తాయో వంటి వివరాలు, సలహాలు ఇస్తారు. చూసారు కదా ఫ్రెండ్స్, అలోవెరా ఫార్మింగ్ గురించిన విశేషాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే గుడ్ అండ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేంత వరకు బాయ్ ఫ్రెండ్స్.